అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ పెన్షనర్ల లైఫ్ సర్టిఫికేట్ సంబంధించి ప్రభుత్వం ఇంపార్టెంట్ అలర్ట్ని విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించిన సమాచారం మన వీడియోలో చూద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి జీతాలు, పెన్షన్లు, డిఏ, పిఆర్సీ, సర్వీస్ మ్యాటర్ సంబంధించి ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ వీడియో చేయడం జరుగుతుంది. అలాగే అందరికీ జీతాలు, పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీకు తెలిసిన వారికి తెలియచేయండి. ఈ ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. గొంతు కొద్దిగా జలుబు వల్ల రాసింది, కొద్దిగా వాయిస్ క్లారిటీ లేదు. రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్లకు ముఖ్య సూచన. డిసెంబర్ 26వ తేదీన సంచాలకులు, ఖజానా మరియు లెక్కలు మంగళగిరి వారి ఉత్తర్వుల మేరకు ఈ ప్రకటన జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి ప్రకటన ఇందులో పొందుపరిచారు. అవి మనం ఒకసారి చూసినట్లయితే, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు ముఖ్య సూచన. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికేట్ ఇలా జీవన ప్రమాణ పత్రం, అలాగే యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అంటాం. దీన్ని 1 జనవరి 2026 నుంచి 28 ఫిబ్రవరి 2026 లోపు తప్పనిసరిగా సమర్పించాలి. ఇది ముఖ్యమైనటువంటి మొదటి పాయింట్. అలాగే రెండవ పాయింట్, ఏ మార్గాల్లో ఈ లైఫ్ సర్టిఫికేట్ని సమర్పించవచ్చు అని ఇచ్చున్నారు. లైఫ్ సర్టిఫికేట్ సమర్పణ కింది మార్గాలు అందుబాటులో ఉన్నాయి. 1, జీవన్ ప్రమాణ్ అప్లికేషన్ ద్వారా, జీవన్ ప్రమాణ్ యాప్ ద్వారా మనం చేసుకోవచ్చు. అలాగే జీవన్ ప్రమాణ్ ఫేస్ అప్లికేషన్ ద్వారా. ఈ విధంగా మనకి 2 యాప్లు అందుబాటులో ఉన్నాయి. అవి తెలియని వారు సంబంధించినటువంటి ఉప ఖజానా కార్యాలయం, మీ యొక్క ఎస్టీఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఎస్టీఓ గారి ద్వారా మీరు ఈ జీవన ప్రమాణ పత్రాన్ని సబ్మిట్ చేయవచ్చు. అలాగే బయోమెట్రిక్ సరిగా లేనివారు, చేతి వేలుముద్రలు లేనివారు అంటే ఎక్కువ వయసు పైబడిన వారు, ఆ వేలుముద్ర సరిగా లేకపోతే, అలాగే ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, మంచానికి పరిమితం ఉన్నవారు ఈ విధంగా చేయొచ్చని ఇచ్చున్నారు. సంబంధిత ఉప ఖజానా కార్యాలయానికి తెలియజేస్తే ఖజానా సిబ్బంది పెన్షనర్ వద్దకే వచ్చి లైఫ్ సర్టిఫికేట్ ధృవీకరిస్తారు. ఎవరైతే అనారోగ్యంగా మంచం మీద పడి ఉంటారో, లేదంటే మనకి ఈ తంబు సరిగా పనిచేయకుండా ఉంటుందో, అలాంటి వారు మీరు ఒకసారి ఎస్టీఓ గారికి ఇన్ఫర్మేషన్ ఇట్లయితే ఆ పెన్షనర్ సంబంధించి ఆ ఎస్టీఓ ఆఫీస్ సిబ్బంది ఒకరు లేదా ఇద్దరు వచ్చి మీకు సంబంధించి బయోమెట్రిక్ తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లకు అత్యవసర సమాచారం. ఎందుకంటే మనకి ఒక 2-3 రోజుల్లో మనకి 1వ తేదీ వస్తుంది కాబట్టి జనవరి 1వ తేదీ నుంచి ఇది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫిబ్రవరి లాస్ట్ వరకు దీనికి అవకాశం ఉంది కాబట్టి ఈ వీడియోని, ఈ సమాచారాన్ని ఇప్పటికీ చాలామంది కామెంట్లో అడుగుతున్నారు, ఎప్పుడు లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలని. 1వ తేదీ నుంచి, జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28వ తేదీలోపు సబ్మిట్ చేయాలని ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయాలని కోరుకుంటున్నాను.